ఎట్లుందన్న మరి కొద్ది రోజుల్లో సంక్రాంతికి గేమ్ చేంజర్ అట్లానే డాకు మహారాజా వస్తుంది. సో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ఈ ప్రశ్న అడిగే ముందు నేను ఎవరినో తెలుసుకొని నువ్వు వచ్చినాయి ఫస్ట్. నేను ఎవడో తెలుసా అసలు నీకు? యూట్యూబర్ గా నీకు తెలుసా? యాక్టర్ గానే తెలుసు. నువ్వు అడిగే క్వశ్చన్ ముందు నేను మెగా ఫ్యాన్ అని అందరికి తెలిసి నువ్వు నాకు ఆ క్వశ్చన్ వేస్తున్నావు అంటే నేనేమన్నాలో నాకు అర్థం కాదు. ప్రపంచంలో 100 మంది హీరోల సినిమాలు ఏకదాటిగా ఒకే రోజు రిలీజ్ అయినా నేను ఫస్ట్ చూసేది చిరంజీవి గారి సినిమానే చూస్తా. ఏం స్వామి ఇలాగ అయిపోయావు? అసలు నా ప్రాణం నా ఊపిరి అంత కూడా ఆయనే. అలాంటిది అసలు నేను ఇండస్ట్రీకి వచ్చిందే ఆయన ఇన్స్పిరేషన్తో. నువ్వు ఫస్ట్ ఒకరికి ఏమైనా యూట్యూబర్ లాంటి క్వశ్చన్ చేస్తే ఆయన ఎవడని తెలుసుకో. నీకు కూడా తెలియకపోతే ఏంట్రా ఖాళీ ఇచ్చారు, ఇన్ని సంవత్సరాలు అయ్యింది, ఈయనకి కూడా తెలియట్లేదు. సరేలే అడగండి. ఇప్పుడు సినిమా గురించి ఏం చెప్తారు బ్రదర్? సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది బ్రదర్. ఎందుకంటే శంకర్ గారికి చాలా 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 అవసరం ఇది హిట్. ప్రజెంట్ ఆయన సినిమాలు చాలా ప్లాప్లో ఉన్నాయి. చాలా మంది అని అంటున్నారు, ప్లాప్లో లేవు. ఆయన సినిమా ఒకటే ప్లాప్, భారతి 2 ఒకటే. ఎందుకంటే అది చాలా చాలా మంచి సినిమా అని టచ్ చేశారు వాళ్ళు. బేసిక్గా సినిమాని టచ్ చేయకూడదు. భారతీయుడు అనే సినిమాని టచ్ చేయకుండా ఉండుంటే బాగుండు. అది టచ్ చేసి పార్ట్ 2 తీయడం వల్ల అది ఫ్లాప్ అయ్యింది. సో అంతే తప్ప శంకర్ గారికి ఏదో దానిలో ఉన్న టాలెంట్ తగ్గిపోయింది అన్నట్టు మీరు మాట్లాడకండి. ఒకే ఒక్కడు, ఒక జెంట్ల్మ్యాను, అపరిచితుడు, నెక్స్ట్ ఇంకోటి ఉంది ఆ భారతీయుడు. ఈ 4 సినిమాలు ఏ రేంజ్లో అయితే ఆ రోజుల్లో ఆడాయో అంతకు మించి గేమ్ చేంజర్ ఉంటుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆ ఊపు అయితే ఉండదు. దానికి రీజన్ ఏంటంటే పుష్ప 2 దానికి చేసిన ఇన్సిడెంట్ వల్ల నెక్స్ట్ నాకు తెలిసి బెనిఫిట్స్ వాళ్ళు ఉండకపోవచ్చు. ఉండవు, ఒకవేళ లేదు ఏమీ లేదు. ఎందుకంటే రిస్క్ తీసుకోరు. సో మీరు థియేటర్కి వెళ్ళి చూసుకోవాలి. పుష్ప 2 వల్ల పుష్ప 2కి ఎఫెక్ట్ కాదు, కానీ దాని తర్వాత వచ్చిన చాలా సినిమాలకి ఇది ఇంపాక్ట్ పడుతుంది. దానికంటే రేపొద్దున అలాంటి ఈవెంట్లు జరుపుకోవాలన్నా, బెనిఫిట్ షోలు వేయాలన్నా ఇవన్నీ చాలా కష్టము. సో ఆ ఎఫెక్ట్ ఏమైనా సరే గేమ్ చేంజర్ మీద ఉంటుంది తప్ప కలెక్షన్స్ పరంగా ప్రాబ్లం లేదు. నీకేమైనా షుగర్ ఉందా? మరి నేను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అది విని చదువు అడగాలి. టాపిక్ ఏం కాదు, ఇంక్లూడింగ్ గేమ్ చేంజర్ కోసమే కదా. బెనిఫిట్స్ వేస్తావా గేమ్ చేంజర్ కి? చెప్పు, నువ్వు వేస్తావా? మరి అదే కదా బ్రదర్. ఇప్పుడు గేమ్ చేంజర్ మీద ఇంపాక్ట్ పడుతుందని నేను అదే చెప్తున్నా. టాపిక్ డైవర్ట్. నేను స్వాతి రెడ్డి కోసం మాట్లాడట్లేదు, అక్కడ కేక్ కట్ చేసింది కదా అని. ఇప్పుడు చెప్పు, అడుగు. నేనేం అడగను స్వామి, నాకెందుకు ఆ రిస్కులు, నేను మంచిగానే చూసుకుంటాను. రాజమౌళి గారు రామ్ చరణ్ ఫస్ట్ టైం తండ్రి కొడుకుల పాత్రలో 2 వేరియేషన్ లో చేస్తున్నాడు. అవును. మనం టీజర్ నేను ట్రైలర్ అంటాను, కొంతమంది టీజర్ అంటారు. నిజంగా టీజర్ అంటే 30 seconds ఉండాలి. బేసిక్ గా దాన్ని ఎంత ర్యాగ్ చేశారు అంటే బేసిక్ గా టీజర్ కాదు ట్రైలర్ అనే నేను అనుకుంటా. ట్రైలర్ లోనే చూపించారు, లుక్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ చాలా కొత్తగా అనిపిస్తుంది. నాకు తెలిసి రామ్ చరణ్ గారికి వచ్చిన సినిమాలో ది బెస్ట్ మూవీ అవ్వచ్చు, డిఫరెంట్ మూవీ అవ్వచ్చు. బెస్ట్ మూవీ అది చెప్పలేను కానీ డిఫరెంట్ మూవీ అవుతుంది. ఎందుకంటే ది బెస్ట్ మూవీ ఉన్నాయి, రంగస్థలం ఉంది, మగధీరా ఉంది. సో ఇది ఒక డిఫరెంట్, ఆ కోవాకు చెందిన ఇది ఒక డిఫరెంట్ మూవీ అని మాత్రం నాకు అనిపిస్తుంది. ఓకే అన్న, రాజమౌళి గారితో హిట్ కొట్టిన హీరోకైనా నెక్స్ట్ డైరెక్టర్ తో వర్క్ చేస్తే ఫ్లాప్ పడుతుంది అనే సెంటిమెంట్ ఒకటి ఉంది. అవును. సో అది మళ్ళీ రిపీట్ అవుతుంది అనుకోవచ్చా? నువ్వు ఏ ఊర్లో ఉన్నావు? హైదరాబాద్ లో ఉన్నావు. ఇప్పుడు రాజమౌళి త్రిబుల్ తర్వాత రామ్ చరణ్ సినిమా ఏది రిలీజ్ అయింది? నేను అడిగిందని సమాధానం. ఏ సినిమా రిలీజ్ అయింది? ఆచార్య రిలీజ్ అయింది, దిష్టి పోయింది కదా. మరి ఇది ఇంక వేరు. దేవరా అంటే మరి ఆయన 4-5 సినిమాలు చేశారు, హిట్ అయింది. ఫ్లాప్ టాక్ 2 వచ్చాయి బ్రదర్. డిబేట్ టాక్ వచ్చింది దానికి, అవునా? అది కూడా అందుకే అంటున్నా, అది కూడా డిబేట్ టాక్ వచ్చింది. తర్వాత సెంటిమెంట్ నమ్మకపోవడం కాదు. ఇక్కడ రీజన్ ఏంటంటే ఏం లేదు బ్రదర్. ఎందుకు రాజమౌళి గారి సినిమాల తర్వాత వచ్చే హీరో సినిమాలు ఎందుకు ఫ్లాప్లు అవుతున్నాయి అంటే రాజమౌళి గారి సినిమా అనేది అక్కడ పెట్టేసి ఉంటాడు ఆయన. నెక్స్ట్ వచ్చే సినిమా కూడా ఆ రేంజ్ లోనే ఊహించడం వలన మనకు అక్కడికి రీచ్ అవ్వకపోతే అది ఫ్లాప్ అంటారు. అంతకు మించి ఇక్కడ ఏమి కొంపలు మునిగిపోవు. అయితే ఆచార్య రావడంతో అక్కడికి అది అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారు తెలిసిన, బేసిక్ గా చెప్పాలంటే మీరు RRR తో కంపేర్ చేయరు. ఇప్పుడు వస్తున్న గేమ్ చేంజర్ ఆచార్యతో కంపేర్ చేస్తారు. ఆచార్య కంటే బాగుంటది కదా, ఎందుకంటే అది ఫ్లాప్ అయింది, ఇది హిట్ అవుతుంది అంతే. RRR ని మర్చిపోయారు కాబట్టి అది ప్రాబ్లం లేదు. ఓకే, గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ కి ఖైరా అద్వానీ జోడీ ఎలా ఉంది? నాకేంది వాళ్ళిద్దరి మధ్యన ఎలా ఉందో నాకే. సినిమా గురించి చెప్తున్నప్పుడు సినిమా హీరో ఖైరా అద్వానా దాంట్లో ఇద్దరికి చూపించారా?
నువ్వు ఫీల్ అవ్వు తమ్ముడు, నేను ఎలాగే మాట్లాడతాను. నువ్వు వాళ్ళకి ఏడుస్తూ మాట్లాడితే నేను మాత్రం నా వల్ల కాదు. మరి వాళ్ళిద్దరు అదే నా ఏదో కోచ్నే, వాళ్ళిద్దరు ఎలాగో స్క్రీన్ మీద గేమ్ చేంజర్ స్టోరీని పవన్ కళ్యాణ్ తో తీద్దామని శంకర్ గారు అనుకున్నారు. కానీ దిల్ రాజు గారు వచ్చేసి పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నాడు, రామ్ చరణ్ తో తీద్దామని కన్విన్స్ చేసి రామ్ చరణ్ తో తీశారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ చేస్తుంటే ఎలా ఉండేది? ఇది ఎవరు చెప్పారు? రియల్ గా జరిగింది నిజంగానా? ఇప్పుడు డిప్యూటీ అంటే సీఎం బేసిక్ గా గేమ్ చేంజర్ ఆయనే కదా, పేరు ఆయనదే. డిప్యూటీ సీఎం గా గేమ్ చేంజర్ లాగా మారారు. అవును. రియల్ గా ఆ సినిమా చేసి ఇదే నేమ్ పెట్టుంటే ఎలా ఉండేది అసలు? అదిరిపోతుంది, ఇంకా కలెక్షన్స్ అదిరిపోతుంది. ఓపెన్ గా అయితే మనం చెప్తాం, రామ్ చరణ్ కంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ వేరే కదా. సో ఆయన క్రేజ్ కి ఇలాంటి సినిమా పడితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. నాకు గంగతో రాంబాబు సినిమా చాలా ఇష్టం. నేను చాలాసార్లు నాకు బోర్ కొట్టినప్పుడల్లా గంగతో రాంబాబు వేసి నేను ఆ సినిమా చూస్తుంటా. ఏది ప్రకాష్ రాజ్ గారికి వేసే క్వశ్చన్స్ ఉంటాయి వాకింగ్ చేసి వచ్చిన తర్వాత, అది నేను చాలా ఎక్కువసార్లు చూస్తుంటా. అలాంటిది నాకు తెలిసి పొలిటికల్ లీడర్ గా పవన్ కళ్యాణ్ గారికి లేదు కాబట్టి ఈ సినిమా ఇంకా చాలా బాగుంటది. సార్ ఓవరాల్ గా ఏదైనా తండ్రి కొడుకులే కదా. జాతర మొదలైనా నిజంగా ప్రపంచం అంతా ఒక జాతర జరిగిపోతుంది. అది జనవరి 10 జరగబోతున్నారు. నిజంగా ఊచకోత రామ్ చరణ్ ఊచకోత చూస్తారు 100%. నమ్మకం ఉంది. చూడండి ఒక్క విషయం నాకు అనిపిస్తుంది, రామ్ చరణ్ ఇక్కడ చిరుత మొదలైన తన యాత్ర ఈ మొన్న త్రిబుల్ దాకా తన చూసుకుంటే నిజంగా పుష్ప డైలాగ్ ఉంటాను, మట్టిని నేను తెక్కితే ఇటుక అవుతాను, రాయిని నేను నన్ను చెక్కితే శిల్పాన్ని అవుతాను అంటూ నిజంగా ఇక్కడ తిరుగుతా ఇక్కడ త్రిబుల్ ఆస్కార్కి వెళ్ళడం అనేది నిజంగా డిసిప్లిన్ కేర్ ఆఫ్ అడ్రస్ అన్న. తన పని తను చేసుకుంటూ ఈ రోజు సినిమాకే కేర్ ఆఫ్ అడ్రస్ మారిండు. ఒక చెప్తానా, ఇప్పటివరకు చరిత్రలో శంకర్ చాలా మందితో సినిమా తీసా కానీ తెలుగు వాడితో సినిమా తీయలేడు. ఫస్ట్ టైం శంకర్ మన తెలుగు వాడితో సినిమా ఇచ్చినట్టే అర్థం చేసుకోవచ్చు అక్కడ రామ్ చరణ్ గొప్పతనం ఏంది, ఇక్కడ శంకర్ యొక్క డెడికేషన్ ఏంది అన్నది. 100% పెద్ద ప్లానింగ్ ఉందన్న, నాకు నమ్మకం ఉంది. చెప్తున్నా చూడండి, రామ్ చరణ్ గురించి ఒక మాట అంటాడు. ఇప్పుడు మీరు అంతా పాన్ ఇండియా రాజమౌళి మన సుకుమార్ అంటారు, అదే ఎస్ఎస్ రాజమౌళికి ఇండస్ట్రీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ ఇట్టించిన వ్యక్తి రామ్ చరణ్ అన్న మగధీర ద్వారా. ఇదే మన సుకుమార్ కి నిజం చెప్తారు రంగస్థలం ద్వారా ఇండస్ట్రీ ఇచ్చిన వ్యక్తి మన రామ్ చరణ్ అన్న. సో రామ్ చరణ్ డెడికేషన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఊత కోతుంటది. నేను చెప్తున్నా మన త్రిపులలో తన అల్లూరు సీతారామన్ గెటప్ వేసినప్పుడు చాలా మంది కన్నడ వాళ్ళు ఆ ఫోటో తీసుకొని దేవుళ్ళ పూజించారు. నిజం అంత డెడికేషన్ కనిపించింది అవునాను కాదన్న. అంతే రీసెంట్ గా మన నడుచుకుంటూ రామ్ చరణ్ వెళ్తుంటే ఛత్రపతి శివాజీ కనిపించాడు అట్లా లుక్స్ గా. నిజంగా నాకు అనిపిస్తుంది ఎవరైనా డైరెక్టర్ దయచేసి ఛత్రపతి శివాజీ బయోపిక్ రామ్ చరణ్ అన్న ద్వారా తీయాలని మనస్ఫూర్తి దొరకన్నా. 100% చెప్తున్నా, గేమ్ చేంజర్ మాత్రం ఊత కోత. ఫస్ట్ డే రివ్యూస్ మాత్రం మంచిగా వస్తే మాత్రం సినిమాని ఎవరు ఆపలేడు. అంత మంచి క్వాలిటీ సినిమా చూస్తారు. ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద పడుతుందంట, అంటే బెనిఫిట్స్ వాళ్ళ విషయం క్యాన్సిల్ చేశారు కదా, సో ఖచ్చితంగా ఇది గేమ్ చేంజర్ కి ఒక మైనస్ అంటున్నారు, మీరేమంటారు? ఉండొచ్చు అన్న. మేబీ ఇప్పుడు పుష్ప మ్యాన్ నడుస్తుంది ఎక్కడ చూసి, ఎందుకంటే పుష్ప ఆల్రెడీ 1 వీక్ అయింది అయినా కూడా ఇంకా పుష్ప మ్యాన్ నడుస్తుంది. ఎందుకంటే తను అరెస్ట్ అవుతుంది, ఇంకా పబ్లిసిటీ అవుతుంది. సో గవర్నమెంట్ వాళ్ళ తొక్కలను చూసినప్పుడు కూడా తనకి ఇంకా పుష్ప పబ్లిసిటీ ఎక్కువైంది కాబట్టి పుష్ప మీద క్యూరియస్ ఇంకోటి 80% ఆక్యుపెన్స్ ఉంది సినిమాకి. సో అది మైనస్ అయ్యే ఛాన్స్ ఉందా అనుకోవచ్చు. కానీ సో నిజంగా సినిమా ఫస్ట్ డే టాక్ మంచిగా వస్తే మాత్రం పుష్ప రికాలం కొట్టే సత్తా ఉన్న సినిమా ఏంటంటే గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. నాకు పుష్ప 2 దరిదాపులో కూడా రాదంటున్నారు గేమ్ చేంజర్. చూడండి చెప్తున్నా, తెలుగు ప్రజలు కానీ ఎవరైనా సరే కంటెంట్ నచ్చాలన్న. చూడు బేబీ సినిమా చూడండి, మనకు తెలియదు కానీ సినిమా 100 కోట్లు పెట్టించాం. కాంతార సినిమా మనకు తెలియదు కానీ సినిమా నచ్చి మనం అంత పెద్ద ఇట్ చేసాం. కేజీ సినిమా నాకు తెలియదు, ఫస్ట్ సినిమా కంటెంట్ నచ్చి సినిమా ఇట్ చేసాం. ఇది కూడా అంతేనా, గేమ్ చేంజర్ సినిమా టాక్ మంచిగా రావాలి, ఫస్ట్ డే టాక్ మంచిగా రావాలి. కానీ సినిమా ఎవరు ఆపలేదు. నాకు నమ్మకం ఉంది, ఫుల్ ప్లేట్ చెప్తున్నా 100%. సినిమా రామ్ చరణ్ అన్న ఊచకొత చూస్తారు అన్న. మొన్న వచ్చిన నిన్న ధూప్ సాంగ్ వచ్చింది, చాలా బాగుంది. అంతకుముందు నాన్న హైరాణ సాంగ్ అని రామచ్చ సాంగ్ లో కూడా మన చిరంజీవి గెటప్ పోస్టర్ వేయగానే అక్కడ మాకు చిరంజీవి కొడుకులా కనిపించాడు, చిరంజీవి ఫ్యాన్ లా కనిపించాడు. అది కానీ మన పవన్ కళ్యాణ్ కండువా కానీ యాక్చువల్గా శంకర్ ఈ స్టోరీ మన పవన్ కళ్యాణ్ రాశాడంట. సో బాబాయ్ చేయాల్సిన స్టోరీ ఈ రోజు కొడుకు చేస్తాం కాబట్టి సో ఇప్పటివరకు ఇటువంటి లైన్ చరణ్ తీసుకోలేదు. ఎందుకంటే రాజకీయాలు కానీ 3 గెటప్లు, ఒకటి స్టూడెంట్, ఒకటి కలెక్టర్, ఇంకోటి రాజకీయ నాయకులు నాకు తీసుకోలేదు కాబట్టి కలిసి వస్తుంది అన్న ఫీల్ నాకు కలిగింది అన్న. పవన్ కళ్యాణ్ ఏమన్నా చూడొచ్చా మనం ఈ సినిమాలో, లేకపోతే ఆయన టచ్ ఏమన్నా చూపించావు అన్న? చూడన్న తన కండువా మనకు కనిపించింది ఆల్రెడీ. ఆ కండువా చాలా అన్న మాకు నిజంగా. మేము అనుకుంటాం ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారు కాబట్టి సో ప్రీ రిలీజ్ ఈవెంట్ కైనా సరే కొడుకు కోసం బాబాయ్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో 100% కనిపించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది, హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా.